ఫేస్ టు ఫేస్కు స్వాగతం. మిస్ వరల్డ్ పోటీలు తుది దశకు చేరుకున్నాయి. తెలంగాణ గవర్నమెంట్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ పోటీలను హైదరాబాద్ కేంద్రంగా నిర్వహిస్తుంది. సో ఈ మిస్ వరల్డ్ పోటీలపై అనేక వివాదాలు కూడా ఇటీవల కాలంలో చుట్టుముడతాయి. అయినప్పటికీ స్పెషల్గా కాన్సన్ట్రేషన్ చేసి ఈ మిస్ వరల్డ్ పోటీలను విజయవంతంగా నిర్వహించడానికి తెలంగాణ గవర్నమెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయశ్రంజన్ గారు ప్రయత్నం చేస్తారు. జయశ్రంజన్ గారు మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడారు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్, మిస్ వరల్డ్ కాంటెస్ట్ ఇక్కడ జరుగుతుంది, 72వ మిస్ వరల్డ్ కాంటెస్ట్ ఎట్లా జరుగుతుంది అంటే తెలంగాణ మీరు అనుకున్నట్లుగా తెలంగాణ ప్రభుత్వానికి తెలంగాణ పెట్టుబడులు రావడానికి ఈ మిస్ వరల్డ్ పోటీలు ఏమైనా ఉపయోగపడుతున్నాయి అనుకుంటున్నారా? తప్పకుండా. సో మొదటి రోజు జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా నేను ఇదే విషయం చెప్పాను. దట్ ఆ ప్రెస్ మీట్లో గౌరవ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు కూడా ఉన్నారు. మేమిద్దరూ ఒకే విషయానికి చాలా ప్రాధాన్యత ఇచ్చాము. అంటే ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం అంత పెద్ద ఈవెంట్ హైదరాబాద్లో తెలంగాణలో నిర్వహించే వెనుక ఒకే ఒక కారణం ఉంది. అదేముంది అంటే తెలంగాణలో ఉన్నటువంటి టూరిజం వైభవాన్ని మొత్తం ప్రపంచం దృష్టికి తీసుకువెళ్ళాలి. ఈరోజు పరిస్థితి ఎట్లా ఉంది అంటే నేను ఎన్నో సందర్భంలో విదేశాలకి వెళ్ళి ఉన్నాను, అండ్ అఫీషియల్గా కావచ్చు, కొన్నిసార్లు పర్సనల్గా కూడా వెళ్ళి ఉంటాను. చాలామంది విదేశీయాల్లో ఈరోజు పరిస్థితి ఎట్లా ఉంది అంటే ఇండియా పట్ల వాళ్ళకి చాలా ఆసక్తి ఉంది. ఇండియా ఖచ్చితంగా చూడాలి అంటే ఇంగ్లీష్లో ఒక పదం ఉంది, బకెట్ లిస్ట్ అంటారు. అంటే నేను లైఫ్లో ఏమేం చేసుకోగలగాలి ఒక ఆకాంక్ష ఉంటే ఇండియాకి వెళ్ళడం కూడా బకెట్ లిస్ట్లో ఒక అంశంగా ఉంటుంది. సో ఇండియాకి రావాలి ఒక పక్క చాలా ఆతురత ఉంది. బట్ ఇంకొక వాస్తవికత ఏముంది అంటే ఇండియా మీద ఈరోజు అంత మంచి అభిప్రాయం ఇట్లాంటి విదేశాలకి లేదు. చాలామందికి ఏం అనిపిస్తూ ఉంది అంటే ఈ దేశంలో చాలా గందరగోళంగా ఉంటుంది, వ్యవస్థ ఉండదు. అండ్ ఉదాహరణకి కొన్ని పాతకాలంలో ఉన్న సినిమాలు, నావెల్స్ ఇట్లాంటి దాంట్లో కూడా ఉంటాయి. దట్ ఒక అతను బాంబేలో ఎయిర్పోర్ట్లో దిగగానే 20 మంది అతని మీద అటాక్ పడుతున్నారు. కొంతమంది వాళ్ళ లగేజ్ వాళ్ళ ట్యాక్సీలో పెట్టాలి, ఒక సమ్ మిడిల్ మ్యాన్ వచ్చి ఈ హోటల్కి వెళ్దాము, ఇంకా ఒక అమ్మే ప్రయత్నం చేయడం. సో ఇవన్నీ ఈరోజు అంతా నిజం కాకపోవచ్చు. బట్ గతంలో ఇట్లాంటి పరిస్థితి ఉండడం వల్ల ఒక ముద్ర పడింది. దట్ ఇండియా అంటే చాలా అట్లా గందరగోళంగా ఉంటుంది, కష్టంగా ఉంటుంది, ఇబ్బందిగా ఉంటుంది. సో ఈ రెండు వాస్తవికతలు ఉన్నాయి. ఇండియాకి రావాలి కూడా ఉంది, బట్ ఇండియాని హ్యాండిల్ చేయడం కష్టం కూడా ఒక రకంగా గట్టి వాళ్ళ మనసులో భావన ఉంది. సో సాధారణంగా విదేశీయులు ఏం చేస్తారు అంటే ఇండియాలో ఏ ప్రాంతంలో టూరిజం ఎంతో కాలం నుంచి కొంత స్థిరపడి ఉందో అక్కడి వరకే వెళ్ళి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు. సో ఇండియాకి వస్తారు, తాజ్మహల్ చూస్తారు, వెళ్ళిపోతారు. కొంతమంది రాజస్థాన్లో ఉన్నటువంటి ప్యాలెసెస్ చూస్తారు. సో తాజ్మహల్ కానీ రాజస్థాన్కి కానీ ఢిల్లీ మీద నుంచి వెళ్ళాలి, సో ఢిల్లీ కూడా టచ్ చేస్తారు. కొంతమందికి గోవాలో బీచెస్ ఉంది, గతంలో అక్కడ యూరోపియన్ పరిపాలన ఉండింది, ఈరోజు కూడా అక్కడ యూరోపియన్ వాతావరణం ఉంది, గోవా వరకు కొందరు వెళ్తారు. ఈ గత కొన్ని దశాబ్దాల నుంచి కేరళ వాళ్ళు కూడా ఇది గాడ్ జోన్ కంట్రీ, అక్కడ ఆయుర్వేద, బ్యాక్ వాటర్, కేరళ మీద కొంత ప్రచారం కావడం వల్ల కొంతమంది కేరళకి కూడా వెళ్తారు. బట్ అంతకంటే ఫర్దర్ ఇండియాలో ఏదో ఒక ప్లేస్ ఉందో అక్కడ వాళ్ళకి వెళ్ళడానికి సాహసం ఉండదు, ధైర్యం ఉండదు, అండ్ చాలామందికి అవగాహన కూడా. యాక్చువల్గా మిస్ వరల్డ్ కాంటెస్ట్ అంటే కాస్మోటిక్ కాంపిటీషన్, కాస్మోటిక్ వరల్డ్, కాస్మోటిక్ బిజినెస్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఈ కాంటెస్ట్ జరుగుతుంది. మీరేమో టూరిజం అంటున్నారు. తెలంగాణ టూరిజంకు ప్రమోట్ చేయడంలో ఇప్పటివరకు దాదాపు ఇంకా 1 వీక్లో మిస్ వరల్డ్ పోటీలు ముగిసిపోతున్నాయి. మీరు అచీవ్ అయ్యారా ఏమైనా? సో నేను అదే చెప్తాను. సో మీరు రెండు అడిగారు, సో రెండు చెప్పారు. సో ఒకటి జస్ట్ ఒక బ్యూటీ, కాస్మెటిక్స్, వాళ్ళ మేకప్, వాళ్ళ గ్లామర్ అదే చిత్రించుకోవడానికి ఇది మిస్ వరల్డ్ పోటీ ఉంది. ఇది కూడా ఈరోజు చాలా మటుకు అట్లాంటివి ఏమీ కాదు అనేది. అంటే 20, 30, 40 సంవత్సరాల క్రితం ఇవన్నీ కొంతవరకు ఉండింది, బట్ వాళ్ళల్లో కూడా కొంతవరకు అవగాహన పెరిగింది. దట్ అండ్ ప్లస్ చాలా క్రిటిసిజం కూడా గతంలో వచ్చేది. ఈరోజు మనం చూస్తున్నాము సమాజంలో మహిళలు కూడా ప్రతి రంగంలో పురుషులతో సమానంగా అభివృద్ధి చేయగలుగుతున్నారు, పెద్ద పెద్ద హోదాల్లో ఉన్నారు, దేశానికి వాళ్ళు ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్స్గా కూడా ఉన్నారు, అనేక పదవుల్లో ఉన్నారు. సో వాళ్ళ అచీవ్మెంట్స్ని జస్ట్ బ్యూటీ మీద ఫోకస్ చేసుకుంటూ అచీవ్మెంట్స్ని ఎందుకు చేయాలి. సో చాలామంది ఇట్లా గతంలో కూడా క్రిటిసిజం చేశారు, ఈరోజు చేస్తూ ఉన్నారు. సో మిస్ వరల్డ్ స్వరూపం కూడా గత 20-30 సంవత్సరాలుగా చాలా వరకు చేంజ్ అయింది. అంటే బ్యూటీ కూడా ఉంది, అంటే బ్యూటీకి సంబంధమే లేదు అనే చెప్పలేము. అసలు బ్యూటీ లేని కాంటెస్టే ఉండదు. సో బ్యూటీకి ఖచ్చితంగా ఉంది, బట్ కొన్ని ఇతర అంశాలకి కూడా చాలా ప్రాధాన్యత ఉంది. వాళ్ళలో ఎట్లాంటి కాన్ఫిడెన్స్ ఉంది, ఎట్లా వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళ పర్సనాలిటీ ఎట్లా ఉంది, అండ్ ఒక భాగానికి
చాలా చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. దాన్ని బ్యూటీ విత్ ఎ పర్పస్ అంటారు. అంటే మీకు ఉన్న సౌందర్యాన్ని మీరు సమాజ ఉపయోగానికి ఏదైనా వినియోగించుకోగలుగుతున్నారా? అంటే మీ సెలబ్రిటీ హోదాని మీరు సొంత అభివృద్ధి కోసం మాత్రమే వాడతారా, లేకపోతే బాగా నిస్సహాయ పరిస్థితులు ఉన్నటువంటి జనాల కోసం కూడా మీరు ఏదైనా చేస్తారా? దానికి చాలా చాలా ఇంపార్టెన్స్ ఉంది. సో బ్యూటీ విత్ ఎ పర్పస్ ఎట్లాంటి మీలో ప్రణాళిక ఉంది, ఆ ప్రణాళికని అమలు చేసే మీరు ఎట్లాంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు, ఈ ప్రయోజనం ఖచ్చితంగా సాధ్యం అవుతుందా లేదా, మీరు ఎట్లా బేరీస్ వేస్తారు, అనేక రకంగా దానికి ఈరోజు వాళ్ళు ఫోకస్ ఇస్తున్నారు. అండ్ మనం కూడా చూడగలుగుతున్నాము గత కొన్ని సంవత్సరాలుగా ఎవరెవరో మిస్ వరల్డ్ గెలిచారు, అంటే ఇండియా నుంచి కూడా గెలిచిన చాలామంది ఉన్నారు, ఇతర దేశం నుంచి విన్నర్స్ కూడా ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఈరోజు ఎట్లా ఉంది అంటే మనము చూడగలుగుతున్నాము. చాలామంది ఈరోజు పొజిషన్లో ఉన్నారు, హైలైట్లో ఉన్నారు, వాళ్ళ సెలబ్రిటీ స్థాయిని వాళ్ళు వేరే వాళ్ళకి ఉపయోగపడే కార్యక్రమాల్లో వాళ్ళు ఉపయోగిస్తూ ఉన్నారు. సో అది ఒకటి మారింది. రెండవది అది ఒక కాంపిటీషన్. సో కాంపిటీషన్లో బ్యూటీ కావచ్చు, పర్పస్ కావచ్చు, వాళ్ళ పర్సనాలిటీ కావచ్చు, అవన్నీ ఒకరోజు అయిపోతుంది. ఇక్కడ కూడా హైదరాబాద్లో 31వ తేదీ అయిపోతుంది. బట్ మీరు కీలకంగా ఏం అడుగుతున్నారు అంటే టూరిజం మీద అట్లాంటి మంచి ప్రభావం ఎట్లా ఇంపాక్ట్ ఎట్లా ఉంది? సో ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది అంటే ఇందాక నేను చెప్పాను దట్ భారతదేశం గురించి లిమిటెడ్ అండర్స్టాండింగ్ ఉంది అండ్ కొంతమందికి అవగాహన ఉండవచ్చు. సో హైదరాబాద్లో ఈరోజు ఐటీ ఉంది, లైఫ్ సైన్సెస్ ఉంది, ఫార్మా ఉంది, అవన్నీ హైదరాబాద్ గురించి వేరే రకంగా అవగాహన ఉంటుంది. ఇక్కడ స్టార్టప్స్ ఉన్నాయి, తర్వాత ఐటీకి ఇది పెద్ద ఒక కేంద్రంగా ఉంది అట్లాంటి. బట్ ఇక్కడ టూరిజం కూడా చాలా ఆనందంగా చేసుకోవచ్చు, అట్లాంటి అవగాహన ఉండకపోవచ్చు. సో మొదట ఏముంది అంటే హైదరాబాదే కాదు, తెలంగాణలో ఉన్నటువంటి వైభవాన్ని అందరికీ తెలుపుకోవడానికి ఇది ఒక చాలా మంచి వేదికగా ఉపయోగపడుతుంది. సో జస్ట్ సో అదే నేను చివరి విషయం చెప్తున్నాను. సో ఇది ఈ 3 వారాల్లో మాత్రమే ప్రచారం చేస్తున్నాము అట్లాంటివి కాదు. ఉదాహరణకి మిస్ వరల్డ్ కాంటెస్టెంట్స్ ఎన్నో ప్లేసెస్కి వెళ్ళారు, రామప్పకి వెళ్ళారు, పోచంపల్లికి వెళ్ళారు, చార్మినార్ చూసారు, చౌమల్ల, ఇట్లాంటి అనేక రకమైన డజన్ పైన వాళ్ళు విజిట్ కార్యక్రమానికి వెళ్ళారు, సేఫ్టీ పరిస్థితి చూసారు, పరిపాలనా స్థాయి చూసారు. వీటన్నిటిని భవిష్యత్తులో మేము ఎక్కడైనా టూరిజంకి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు జరుపుతూ ఉంటే మా ట్యాగ్ లైన్ ఏముంటుంది అంటే 110 దేశాలకి చెందిన కంటెస్టెంట్స్ ఇక్కడికి చాలా ధైర్యంగా మంచిగా చాలా ఎంజాయ్ చేసుకుంటూ రాగలుగుతూ ఉంటే మీరు ఎందుకు రాకూడదు, అట్లాంటివి ఉంటుంది. ఓకే. అండ్ నెక్స్ట్ వాళ్ళకి సందేశం ఏముంటుంది అంటే వాళ్ళ కోసం ఎట్లా మేము అన్ని మంచి ఏర్పాట్లు చేసాము, రెడ్ కార్పెట్ వేసాము, మీరు కూడా తెలంగాణకి వస్తూ ఉంటే అదే రెడ్ కార్పెట్, అవే సౌకర్యాలు, అవే ఏర్పాట్లు మీకోసం కూడా ఉంటుంది. సో ఏ మాత్రం కూడా మనసులో సందేహాలు అపోహాలు పెట్టుకోకుండా మీరు నిర్భయంగా తెలంగాణకి రండి, టూరిజం ఎంజాయ్ చేయండి అండ్ హ్యాపీగా వెళ్ళండి. మీరు సడన్గా ఈ మిస్ వరల్డ్ కాంటెస్ట్ కాగానే సడన్గా ఈ బాధ్యతలు స్వీకరించవలసి వచ్చింది. అదే క్రమంలో దేశంలో యుద్ధం స్టార్ట్ అయింది, టర్కీ లాంటి దేశాలను బైకాట్ చేస్తున్నట్టు చేసింది. మళ్ళీ టర్కీ లాంటి దేశాలకి ఇక్కడ నుంచి మిస్ టర్కీ కూడా ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. ఈ సిచ్యువేషన్ ఎట్లా ఫేస్ చేశారు మీరు సార్? అంటే నేను కెరియర్లో ఇట్లాంటి అనేక సందర్భాలు చూసి ఉంటాను. సో ఒకటి ఏముంది అంటే మీ గోల్ ఏముందో దానికి మీరు ప్రాధాన్యత ఇస్తూ పోవాలి. మిగతా ఇట్లాంటి డిస్ట్రాక్షన్స్ జరుగుతూ ఉంటాయి. అంటే యుద్ధం కావచ్చు, ఇంకొకటి కావచ్చు, సెన్సిటివ్గా ఉండాలి. అంటే యుద్ధంని నెగ్లెక్ట్ చేయడం, యుద్ధం జరుగుతూ ఉంటే మాకు సంబంధమే లేదు అట్లాంటివి లేకుండా. బట్ యుద్ధాన్ని మనకు ప్రభావితం చేస్తా లేదు కదా, మేము బార్డర్ దగ్గర కాదు కదా, బాంబ్ ఇక్కడ హైదరాబాద్లో ఎవరో పాకిస్తాన్ ఆర్మీ ఇక్కడ అటాక్ చేస్తూ ఉంది. సిచ్యువేషన్ పీపుల్ అంతా ఎమోషనల్గా ఉన్నారు. పాకిస్తాన్తో యుద్ధం, భారత్ యుద్ధం అంటే ఎమోషనల్గా ఉన్న నేపథ్యంలో ఇక్కడ అందాల పోటీలు నిర్వహిస్తున్నారు, ఇది ఎంతవరకు సమంజసం అని ఒక డిస్కషన్ కూడా స్టార్ట్ చేశారు. అలాంటప్పుడు మీరు ఏమైనా టఫ్ సిచ్యువేషన్ ఫేస్ చేయాల్సి వచ్చిందా? సో ఇట్లాంటి నా సిద్ధాంతం ఏముంది అంటే ఇట్లాంటి ఎప్పుడైనా టఫ్ సిచ్యువేషన్స్ ఎదురవుతూ ఉంటే ఫస్ట్ మీ గోల్ ఏముందో దానికి ప్రాధాన్యత ఇవ్వండి. మిగతా దాంతో మీరు డిస్ట్రాక్ట్ అయిపోతూ ఉంటే మీ గోల్ మీద నుంచి మీకు ఆ ఫోకస్ పోతుంది. మీరు ఏమి లక్ష్యంగా భావిస్తూ ఉన్నారు దాని నుంచి మీరు అసలు తప్పించుకోకూడదు. సో నేను ఈ ఛాలెంజ్ స్వీకరించేటప్పుడు ఒకే ఒక గోల్ ఉండింది, తెలంగాణ టూరిజం కోసం ప్రతి నిమిషాన్ని ఎట్లా మనము, అంటే ఇంగ్లీష్లో అంటారు మ్యాక్సిమైజ్ ద ఆపర్చునిటీ. ప్రతి వాళ్ళు 6వ తేదీ నుంచి రేపు 2వ 3వ తేదీ వరకు హైదరాబాద్లో ఉంటారు. ఆల్మోస్ట్ ఒక నెల పాటు వాళ్ళు ఇక్కడ తెలంగాణలో హైదరాబాద్లో ఉంటారు. ప్రతి నిమిషాన్ని మనము మన యూజ్ కోసం ఎట్లా దాన్ని వినియోగించాలి. అండ్ మన యూజ్ అంటే ఇప్పుడున్న ప్రభుత్వం యూజ్, ఇంకొక ప్రభుత్వం యూజ్ అనేది కాదు.
ఏది చేస్తే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ వాళ్ళకి లాభం వస్తుంది, వాళ్ళు అభివృద్ధి పడతారు, మన రాష్ట్రానికి పేరు వస్తుంది. మీరు ఇందాక అన్నారు పెట్టుబడికి దీంతో ఎట్లా లింక్ ఉంటుంది, పెట్టుబడి ఎట్లా వస్తుందో. సో నేను ఏ పని చేసినా ఈ దృష్టితో చూస్తాను. నాకు ఏదైనా మిగిలితా ఉందా, వేరే వాళ్ళకి నేను ఏదైనా చేస్తూ ఉన్నాను, అవన్నీ అప్రధాన్యం. మెయిన్ ఇంపార్టెంట్ ఏముంది అంటే ఏ గోల్ కోసం మీరు ఆ యాక్టివిటీ స్వీకరించారు, ఆ గోల్ సక్రమంగా విజయవంతంగా సాఫీగా ఎట్లా మనము పూర్తి చేస్తాము దాని మీదే ఫోకస్. మిస్ వరల్డ్ కాంటెస్ట్ని తీసుకెళ్తున్నారు, చాలా తెలంగాణలోని వివిధ ప్రదేశాలకు వీళ్ళంతా కూడా 110 మందిని తీసుకెళ్లారు. తెలంగాణ టూరిజాన్ని ప్రమోట్ చేస్తున్న క్రమంలో సడన్గా ఒక షాక్, ఒక కుదుపు లాంటి వ్యవహారం, మిస్ ఇంగ్లాండ్ చేసిన మిల్లా ఆరోపణలు ఇవన్నీ కూడా బయట సోషల్ మీడియాలో ఎగిసిపడ్డాయి. అసలు తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుంది, తెలంగాణ పెద్దలు ఏం చేస్తున్నారు, ఆమె వేశ్యగా చూశారు, అందరూ మగవాళ్ళ మధ్యలో డ్యాన్స్లు ఏమన్నారు, ఇటువంటి ఆరోపణలు చేసినప్పుడు కాస్త మీరేమైనా ఇబ్బందికరంగా ఫీల్ అయ్యారా? అసలు ఎందుకు ఈ ఆరోపణలు ఆమె చేయాల్సి వచ్చింది? ఖచ్చితంగా నాకు ఆశ్చర్యం కలిగింది. ఎందుకంటే నేను కూడా అంటే ప్రతిరోజు జరిగే ఈవెంట్ ప్రతి దానికి నేను వెళ్ళట్లేదు, బట్ చాలా ఈవెంట్స్కి నేను స్వయంగా వెళ్తూ ఉన్నాను. అండ్ నేను కూడా అంటే అక్కడ టేబుల్స్ మంచిగా ఉన్నాయా, కుర్చీలు మంచిగా ఉన్నాయా, స్వీట్ పెడుతున్నారా, వాటర్ పెడుతున్నారా, అది కొంతవరకు పర్యవేక్షిస్తాను. బట్ ఎక్కువ సమయం నేను యాక్చువల్గా కంటెస్టెంట్స్తో గడుపుతూ ఉన్నాను. నేను స్వయంగా అడుగుతున్నాను వాళ్ళు ఇప్పటి వరకు ఏమేమి అనుభవించారు, ఏం వాళ్ళకి నచ్చింది, ఏది వాళ్ళు ఇంప్రెస్ అయ్యారు, ఏమైనా ఇబ్బంది ఉందా, షెడ్యూల్ ఏమైనా చాలా హెక్టిక్గా ఉందా, ఇటు అటు తిప్పడంలో వాళ్ళు ఏమైనా అసౌకర్యంగా ఫీల్ అవుతున్నారు. అండ్ నేను ఇప్పటి వరకు డే 1 నుంచి ఈ రోజు వరకు కనీసం ఒక 30-40 పార్టిసిపెంట్స్తో నేరుగా ఈ విషయం ఆమెతో ఎప్పుడైనా మాట్లాడారా? మిస్సింగ్ ఆమెతో మాట్లాడలేదు, బట్ నేను చెప్తాను. బట్ ఆమెతో మాట్లాడలేదు, బట్ నేను 2 minutesలో కొన్ని కీలక విషయాలు మీకు చెప్తాను. సో ప్రతి ఒక్కరు అంటే ఒక ఎక్సెప్షన్ కూడా లేదు దట్ మాకు నచ్చలేదు, ఇబ్బంది కలిగింది, ఇది బాగలేదు, అది బాగలేదు, ఒక వ్యక్తి కూడా చెప్పలేదు. అండ్ కొన్ని చాలా కొత్త చెప్తున్నారు. సో ఈరోజు మనం ఇక్కడ మాట్లాడుతున్నాము ఇదే రూమ్లో ఒక 3-4 hours క్రితం నేను మిస్ స్కాట్లాండ్తో మాట్లాడుతూ ఉన్నాను. అంటే ఇంగ్లాండ్ గురించి చెప్తాను, బట్ ఫస్ట్ మిస్ స్కాట్లాండ్ నాకు ఏం చెప్పింది అది కూడా చెప్తాను. సో ఇంగ్లాండ్ ఒక దేశం ఉంది, బట్ ఆ దేశంలో కూడా భాగాలు ఉన్నాయి. సో మిస్ వరల్డ్ పోటీలో ఆ భాగాల ప్రతినిధులు కూడా ఉంటారు. సో స్కాట్లాండ్ ఇంగ్లాండ్లోనే ఒక భాగం, బట్ పోటీదారుగా మిస్ స్కాట్లాండ్ వేరేగా వస్తుంది, మిస్ వేల్స్ వేరేగా వస్తుంది, మిస్ నార్దర్న్ ఐర్లాండ్ వేరేగా వస్తుంది. సో స్కాట్లాండ్ ఆమెతో మాట్లాడుతూ ఉంటే ఆమె ఒకటి నన్ను అడిగింది దట్ నేను ఈ ట్రైడెంట్ నుంచి ఇటు అటు బయటకి వెళ్తూ ఉంటే ఒకటి గమనించాను, ఒక బస్ ఉంది, దాని మీద షీ షటల్ అనే ఉంది. సో నాకు ఆశ్చర్యం కలిగింది, ఏంటి ఇది? అప్పుడు నేను ఆమెకి ఎక్స్ప్లెయిన్ చేశాను దట్ చూడండి ఇక్కడ ఈ ప్రాంతాన్ని సైబరాబాద్ అంటారు, ఇక్కడ ఒక 10 లక్షల మంది, 1 మిలియన్ మంది ఐటీ సెక్టర్లో ఉంటారు, 45% దాంట్లో మహిళలు ఉంటారు. సో కమ్యూట్లో అంటే రవాణాలో వాళ్ళకి అసౌకర్యాలు రాకూడదు, కాబట్టి వాళ్ళ కోసం ప్రత్యేకంగా ప్రభుత్వం ఇట్లా బస్ నడుపుతూ ఉంది, దాన్ని షీ షటిల్ అంటారు. సో జనరల్గా సపోజ్ మీకు ఈ విషయం అసలు తెలియదు, నేను ఈ విషయం మీకు కొత్తగా చెప్తే కొంత మీరు ఓకే మంచిది ఏదో స్మైల్ చేస్తారు ఆర్ వెరీ గుడ్ ఇట్లాంటి ఎక్స్ప్రెషన్ చెప్తారు. ఆమె క్లాప్ కొట్టడం మొదలుపెట్టింది. జస్ట్ నేను ఆమె ఏదో పబ్లిక్ ఫంక్షన్లో మాట్లాడుతున్నాను క్లాప్ కొట్టాలి అనే కాదు, ఎదురుగా ఇక్కడే ఆ పక్క చైర్స్లో అది నచ్చింది అని ఆమె చెప్పింది. నా దేశంలో ఈ వైలెన్స్ అగేన్స్ట్ విమెన్ చాలా ఉంది, బట్ ఇట్లాంటి ఆలోచన ఎవరికి రాలేదు. సో మనము చూడగలము స్పాంటేనియస్గా ఆమె ఇట్లా క్లాప్ చేయడం మొదలుపెట్టింది. అప్పుడు నాకు గమనించింది, అరే అప్పుడు నేను అడిగాను ఈ విషయం మీరు కెమెరాలో చెప్పగలుగుతారా, ఎందుకంటే ఫ్యూచర్లో మనం యూస్ చేస్తాము ఈ క్లిప్ని. సో ఇట్లా మేము తెలివిగా ఇట్లాంటి చిన్న సందర్భాలు వాళ్ళు చాలామందికి ఇప్పుడు మిస్ వరల్డ్ ఆర్గనైజర్స్ నుంచి అనుమతి ఉంది, వాళ్ళు రీల్స్ చేయవచ్చు, ఫొటోస్ తీసుకోవచ్చు, పోస్ట్ చేయవచ్చు. మేము చాలా గమనిస్తూ ఉన్నాము, చాలామంది చాలా మంచి పిక్చర్స్ తీస్తున్నారు, పోస్ట్ చేస్తున్నారు, రామప్ప కావచ్చు, ఇంకొకటి కావచ్చు. సో ఇది మొదటి విషయం ఉంది దట్ కంటెస్టెంట్స్ ఎప్పుడైనా మాట్లాడుతూ ఉంటే ఇట్లాంటి కొత్త ఇంకా మాకు తెలియనివి కొన్ని కొత్త సందర్భాలు వస్తున్నాయి. అప్రిసియేషన్ ప్రతి ఒక్కరి నుంచి ఉంది. నౌ కమింగ్ టు మన మిస్ ఇంగ్లాండ్ సంగతి. సో మిస్ ఇంగ్లాండ్ ఆర్గనైజర్స్తో కూడా నేను నిన్న విచారించాను, ఈరోజు కూడా మాట్లాడాను. వాళ్ళు ఏమంటున్నారు అంటే మిస్ ఇంగ్లాండ్ ఆర్గనైజర్స్కి ఏం చెప్పింది అంటే వాళ్ళ మదర్కి చాలా తీవ్రమైన అస్వస్థత ఉంది అండ్ ఖచ్చితంగా ఆమె వెంటనే యూకేకి వెళ్ళిపోవాలి. సో మిస్ వరల్డ్ దాంట్లో కూడా కొన్ని పద్ధతులు ఉంటాయి, అంటే ఒక కంటెస్టెంట్ వెళ్ళిపోతూ ఉంటే సరే అనివార్య కారణం వల్ల వెళ్ళిపోవచ్చు, బట్ ఆ దేశం నుంచి వేరే ఎవరైనా రాగలుగుతారా? సో వాళ్ళు ఇంటర్నల్గా ఇంగ్లాండ్లో ఈ కాంపిటీషన్ జరిగేటప్పుడు సెకండ్ ఎవరో వచ్చారు, ఈమె విన్ అయింది కాబట్టి ఈమె ఈరోజు
ఇక్కడ హైదరాబాద్కి వచ్చింది. సో రన్నర్ అప్ని అడిగితే ఆమె అవును రాగలను అని చెప్తే వెంటనే ఈమెని పంపించారు. సో ఈమె జస్ట్ ఒక వారం ఉండింది. మొదటి రోజు నుంచి 17th రోజు ఇక్కడ స్పోర్ట్స్ పోటీ జరిగింది, స్పోర్ట్స్ డే. 18th మార్నింగ్ ఆమె వెళ్ళిపోయింది. సో పబ్లిక్తో కూర్చొని ఏదో కలవడం, డిన్నర్ చేయడం, మాట్లాడడం ఒకే ఒక సందర్భం జరిగింది. అది 13వ తేదీ రాష్ట్ర ప్రభుత్వం చౌమల్లా ప్యాలెస్లో ఒక డిన్నర్ నిర్వహించారు. తర్వాత నేను ఆ డిన్నర్ క్లిప్స్ కూడా చూశాను. అండ్ అదే టేబుల్లో ఆమెతో పాటు మిస్ వేల్స్ కూర్చునింది. ఫోటోలో చాలా స్పష్టంగా ఉంది వాళ్ళిద్దరు. అదే నిబంధన ఉండింది, 2 మెంబర్స్ ఒక్కొక్క టేబుల్లో కూర్చోవాలి అండ్ లోకల్ గెస్ట్తో వాళ్ళు మాట్లాడాలి. గెస్ట్కి కూడా వాళ్ళతో మాట్లాడితే వాళ్ళ దేశంలో ఏం జరుగుతూ ఉంది, కాంపిటీషన్ గురించి ఏమనుకుంటున్నారు, అందరికీ కొంత ఇట్లా ఉంటుంది. అండ్ ఆ టేబుల్ దగ్గర ఎవరు ఉన్నారు అని చూస్తే ఒకే ఒక పురుషుడు ఉన్నారు, 4 మహిళలు ఉన్నారు, ఒక విమెన్ ఎవరు ఉన్నారు, అందరూ విమెన్ ఉన్నారు. అండ్ ఆ విమెన్ కూడా ఎవరు అనే కాదు, ఒక ఆఫీసర్ ఉన్నారు, వాళ్ళ వైఫ్, వాళ్ళ డాటర్ ఇన్ లా అండ్ వాళ్ళ గెస్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఆఫీసర్ గురించి మన అందరికీ తెలుసు. ఆయనని అందరూ చాలా చాలా జెంటిల్మెన్ ఆఫీసర్గా, పర్ఫెక్ట్ ఆఫీసర్గా అనుకుంటారు. అండ్ సపోజ్ ఎవరైనా ఏదో సపోజ్ కొంతమందికి అలవాటు ఉంటుంది, ఏదో మంచి అమ్మాయి ఉంది ఏదో చెప్తాము, బట్ వాళ్ళ వైఫ్ సమక్షంలో, వాళ్ళ డాటర్ ఇన్ లా సమక్షంలో, ఇంకొక మహిళా గెస్ట్ సమక్షంలో అంత ధైర్యం అట్లా చెప్పుకోవడానికి ఉంటే అది. సో ఇవన్నీ జరిగి ఉండదు. ప్లస్ ఆమెది ఇంకొక ఇంటర్వ్యూ చూశాను, ఆమె దాంట్లో చెప్తా ఉంది దట్ హైదరాబాద్లో పేదరికం చూసి నాకు చాలా మానసికంగా చాలా కదలిక వచ్చింది. నేను ఫుడ్ తింటా ఉంటే నాకు అనిపించింది బయట వాళ్ళు తిండి లేక చచ్చిపోతున్నారు, నేను ఇట్లా ఫుడ్ ఎంజాయ్ చేస్తున్నాను, బట్ మీరు హైదరాబాద్లో ఉంటారు, నేను హైదరాబాద్లో ఉంటాను. ఇట్లాంటి అంటే భారతదేశంలో పేదరికం లేదు అనే చెప్పట్లేదు, ఖచ్చితంగా పేదరికం ఉన్నాయి. బట్ ఆమె ఎక్స్ప్లెయిన్ చేస్తున్నటువంటి పేదరికం అంటే నేను వేరే రాష్ట్రాలని ఏదో తక్కువగా చేయాలి అట్లా చెప్పము, బట్ కొన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి. ఆ రాష్ట్రాలు ఏమున్నాయి మన అందరికీ తెలుసు. బట్ ఖచ్చితంగా హైదరాబాద్ వీధుల్లో అట్లాంటి పేదరికం, ఆకలితో చనిపోవడం అనేది ఇప్పుడు ఈ మళ్ళీ హైదరాబాద్లో ఎక్కడ చూస్తాం అంటే పేదవాళ్ళు ఉంటారు, చెప్తారు ఇక్కడ బస్తీలో మేము ఉంటాము, మేము గరీబ్ వాళ్ళు ఇట్లాంటి. బట్ ఏదో వాళ్ళు రోడ్డు మీద ఉన్నారు, భిక్షాటన చేస్తున్నారు, తిండి లేక చచ్చిపోతున్నారు. సో ఖచ్చితంగా ఆమె ఏదో లేనిపోనివి అంతా ఎగ్జాజరేట్ చేసి చెప్తా ఉంది. ఎందుకు చెప్తా ఉంది, కారణం ఏముందో అది నాకు తెలియదు. బట్ నేను ఒకటే చెప్పగలను, నేను యూకేలో నేను కూడా స్టూడెంట్గా ఉండేవాళ్ళు, నాకు అక్కడ యూకే పరిస్థితి గురించి అవగాహన ఉంది. ఈ పత్రిక, ఏ పత్రికలో ఆమె ఇంటర్వ్యూ వచ్చింది, అది అక్కడ చాలా ఒక గాసిప్ పేపర్ అనేది. అంటే ఆ పేపర్కి ఏమీ విలువ లేదు, అంటే నేను వేరేగా మాట్లాడవద్దు. బట్ ఆ పేపర్ నేను స్టూడెంట్ డేస్లో యూకేలో ఉండేవాళ్ళు, ఆ పేపర్ పాపులారిటీ ఒక వర్గానికి ప్రత్యేకంగా ఉంది. వాళ్ళు ఆ పేపర్లో ఉన్నటువంటి ఫొటోస్ చూడడానికి ఆ పేపర్ కొంటారు, ఇట్లాంటి ఉంది. సో ఆ పేపర్కి ఏం విలువ లేదు. మీ స్టూడెంట్ లైఫ్ నుంచి ఉంది సస్టైన్ అవుతుంది ఇంకా ఆ పేపర్ ఎందుకంటే కొన్ని రకమైన అక్కడ ఇది ఉంటాయి. అంటే అది సార్ ఆర్గనైజర్స్ వేరు, ప్రభుత్వం వేరు. ఇక్కడ మిస్ వరల్డ్ నిర్వహించడం ఒకవేళ నిజానికి ఆ మిల్లా చేసిన అలిగేషన్స్ నిజమైనప్పటికీ గవర్నమెంట్కి సంబంధం లేదని చెప్తారు. ఇక్కడ నిర్వాహకులు వేరేగా ఉన్నారు, ఆ మిస్ వరల్డ్ కాంటెస్ట్ నిర్వహించే వాళ్ళు అన్నది. ఇది ఈ కన్ఫ్యూజన్, ఈ విభజన కూడా ప్రజలకు తెలియాలి, ఏం చెప్తారు? నో బట్ అట్లా నేను అనుకోవట్లేదు. అంటే ఆర్గనైజర్కి సమానమైన బాధ్యత ఉంది. ఏదైనా చిన్న తప్పు జరుగుతూ ఉంటే, పొరపాటు జరుగుతూ ఉంటే మాకు సంబంధం లేదు అట్లా నేను తప్పించుకునే వ్యక్తి కాదు. ఇన్ఫ్యాక్ట్ నిన్న సాయంత్రం ఈ విషయం నా దృష్టికి వచ్చింది. ఇంకొకరు ఉంటే వాళ్ళు చెప్తారు, సరే నేను ఎంక్వైరీ ఆర్డర్ చేస్తాను, వారం తర్వాత ఎంక్వైరీ రిపోర్ట్ వస్తుంది, చూస్తాను, నిర్ణయం తీసుకుంటాను. నేను ఏం డిసిషన్ తీసుకున్నాను అంటే ఈ ఇష్యూ పెద్ద అవుతా ఉంది, నేనే స్వయంగా వచ్చి ఎంక్వైరీ చేస్తాను. నిన్న సాయంత్రం నుంచి ఇవాళ ఆల్మోస్ట్ 12-12:30 వరకు నేనే ఎంక్వైరీ చేశారు. ఏమైనా తేలింది? ఏమైనా అంతా బేస్లెస్, ఇదే తేలింది. ఓకే, 0% కూడా ఆధారం లేదు. మానసిక స్థితి సరిగా లేక చేసిందా, లేకుంటే ఆమె వెనక అది తెలియదు. సో అదే నాకు అంటే ఎంక్వైరీ అంతా హైదరాబాద్లోనే జరిగింది. లండన్లో ఆమె ఎవరితో కలిసింది, ఎందుకు చెప్పింది, అవి అన్నీ మిస్ వరల్డ్ వాళ్ళు కూడా వెతుకుంటున్నారు. వాళ్ళకి కూడా కొన్ని కీలకమైన కొన్ని సూత్రాలు వచ్చినాయి, అది వాళ్ళు వెంటనే బహిరంగ చేయట్లేదు. బట్ ఆ పేపర్కి ఇంకొక చరిత్ర ఏముంది అంటే వాళ్ళు డబ్బు ఇచ్చి ఇట్లాంటి స్టోరీస్ కొంటారు, అంటే కావాల్సిందిగా ఇట్లాంటి. సో అట్లాంటివి కూడా ఉంది. బట్ ఇది ఎవరేమీ ప్రూఫ్ చేయలేదు. అంటే నేను ఇంగ్లాండ్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను చెప్పగలను. సో ఖచ్చితంగా వాస్తవికతకి ఇది పూర్తిగా దూరం ఉంది. నేను ఇందాక చెప్పాను కదా, 20-30 మంది కంటెస్టెంట్స్తో మాట్లాడారు. ఒకే ఒక ఇష్యూ మీద వాళ్ళకి కొంత అంటే డిస్సాటిస్ఫాక్షన్ కానీ అట్లాంటి, అది కూడా వాళ్ళు కొంత జోక్గానే చెప్తా ఉన్నారు. బట్ వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు అంటే ఇక్కడ వందలాది మంది ఫొటోస్ దిగడానికి వస్తూ ఉంటారు, సెల్ఫీస్ తీసుకుంటూ ఉంటారు. అదే కొద్దిగా వాళ్ళకి అంటే బట్ ఇండియాలో అది కల్చర్ అయిపోయింది. ఇప్పుడు సపోజ్
ఏదో ఐపీఎల్ క్రికెట్ టీం వెళ్తూ ఉంది, వెంటనే 100 మంది వచ్చి ఫొటోస్ దిగాలి, సినిమా వాళ్ళు వచ్చారు 100 మంది వెళ్ళి ఫొటోస్ దిగాలి, ఎట్లాంటి ఇండియాలో అదే ఒక కల్చర్గా అయిపోయింది. సో నేను వాళ్ళకి అదే చెప్పాను, దాని మీనింగ్ అంటే వాళ్ళు ఏదో మిస్బిహేవ్ చేయాలి అనే కాదు, అందరికీ ఏదో ఫోటో దిగాలి మెమరీ కోసం ఇట్లా ఉంటుంది, అది ఇండియాలో అదే కల్చర్ ఉంది, అది మీరు టాలరేట్ చేయాలి. వాళ్ళు కూడా జోక్గానే చెప్పారు, ఏదో నిజంగా వాళ్ళకి ఫొటోస్ ఎవరో తీసుకోవద్దు, ఎవరో దగ్గరికి రావద్దు అనేది కాదు, బట్ అదే చెప్పారు దట్ ఇది మేము ఊహించుకోలేదు దట్ ఎక్కడికి వెళ్ళినా 100 మంది వచ్చి ఫోటో తీసుకునే వాళ్ళు ఉంటారు, అదే ఒకటి. సార్, సీనియర్ ఐఏఎస్ అధికారిగా మీరు చాలా కీ రోల్ ప్లే చేశారు, గత గవర్నమెంట్లో చేశారు, ఇప్పుడు కూడా చేస్తున్నారు. మీకు ఒక ఐఏఎస్ అధికారిగా ఏం చేయాలి, ప్రభుత్వానికి మంచి పేరు ఏం తీసుకురావాలి, ప్రభుత్వానికి ఏది మంచి పేరు తీసుకొస్తే రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడుతుందన్న కోణం నుంచే మీరు చూస్తున్నారు, గతంలో కూడా చూశారు. ఇవన్నీ చూస్తే మీరు గత ప్రభుత్వంలో పనిచేసిన ఆఫీసర్ ఈ ప్రభుత్వంలో కూడా చేస్తున్నారు, అతను ఆయన గత ప్రభుత్వం పెద్దలతో కొంచెం క్లోజ్గా ఉన్నాడని ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు, విమర్శలు వచ్చినప్పుడు మీకు ఏమైనా బాధ అనిపిస్తుందా? నాకు ఏం బాధ అనిపించట్లేదు, ఎందుకంటే నేను డే 1 నుంచి ఒకే ఒకటి చూస్తున్నాను దట్ నాకు ఏదైనా బాధ్యత ఇచ్చి ఉంటే దాంట్లో బెస్ట్ రిజల్ట్స్ ఎట్లా నేను తీసుకురాగలను, ఆ కోణంతో ప్రతిదీ చూస్తాను. అండ్ రెండవది ఏముంది అంటే నాకు ఏదైనా పని చేస్తూ ఉంటే దాంట్లో నాకు స్వలాభం ఏం వస్తుంది, నా బంధువులకి ఎట్లా నేను హెల్ప్ చేయగలుగుతాను, అట్లాంటి నాకు ఏమీ ఆలోచన లేదు. సో ఈ కాంబినేషన్ చాలా ఇది ఒక చాలా సక్సెస్ఫుల్ ఫార్ములా. మీరు ఏ కెరియర్ ఉన్నా రిజల్ట్ మీరు సాధించుకోగలుగుతున్నారా లేదా, ప్లస్ మీకు వ్యక్తిగతంగా దానివల్ల ఏమాత్రం కూడా ప్రయోజనం లేదు అట్లా ఉంటే మీరు ఖచ్చితంగా ఎదుగుతూ ఉంటారు. ఏ ప్రభుత్వం ఉన్నా వాళ్ళకి కూడా రిజల్ట్స్ కావాలి, వాళ్ళకి కూడా రిజల్ట్స్ వస్తే రిజల్ట్స్ చివరిలో ప్రభుత్వానికి వస్తుంది. నేను ఏదో వ్యక్తిగతంగా చాలామంది చెప్తూ ఉంటారు ఈ ఐటీ సెక్టర్లో చాలా అభివృద్ధి జరిగింది, మీరు కీలక పాత్ర వహించారు, నేను డినై చేస్తాను. నాది ఇవన్నీ ఎగ్జాజరేషన్, నేను కొంత హెల్ప్ చేశాను, బట్ నా వల్లనే అంతా జరిగింది, ఇవన్నీ నేను ఎప్పుడో ధీమా చేయట్లేదు. కాస్త అంటే మీరు చీఫ్ సెక్రటరీ కాకపోవడం పట్ల ఏమైనా అసంతృప్తికి గురయ్యారేమైనా? నాకు అట్లాంటి ఆశ కూడా లేదు. ఇప్పుడు నేను చేస్తున్నటువంటి వర్క్ కూడా చాలా ఇంపార్టెంట్ ఉంది, నాకు నచ్చిన పని ఇది, నా టాలెంట్ దీంట్లోనే ఉంది. సో ఇప్పుడు నేను చేస్తున్న దానికి నాకు 100% నేను దీంట్లో నిమగ్నంగా ఉన్నాను, అండ్ ఇదే కొనసాగాలి, ఇట్లే నా సాటిస్ఫాక్షన్ దీంట్లోనే ఉంటుంది. అంతిమంగా మిస్ వరల్డ్ పోటీలు ఏ మేరకు తెలంగాణ ప్రభుత్వానికి ఉపయోగపడతాయి, తెలంగాణ ప్రాంతానికి ఉపయోగపడతాయని చెప్తారు? సో అదే నేను చెప్పాను, భవిష్యత్తులో ఈ మిస్ వరల్డ్ని విజయవంతంగా జరిగేదాన్ని ఒక పునాదిగా తీసుకొని చాలా విస్తృత స్థాయిలో, గ్లోబల్ స్థాయిలో క్యాంపెయినింగ్, ప్రమోషన్, పబ్లిసిటీ అండ్ గ్రౌండ్ లెవెల్లో కూడా దానికి తగినట్టుగా అన్ని ఏర్పాట్లు, అంటే ఇది కూడా చాలా రిస్కీ ఉంది. మేము పెద్ద చెప్తున్నాము, బట్ ఎవరైనా నిజంగా హైదరాబాద్కి వస్తే, తెలంగాణకి వస్తే ఇక్కడ ఏమీ లేదు, అట్లాంటి కూడా పరిస్థితి ఉండకూడదు. ప్లస్ ఇవి అన్నీ ప్రభుత్వం ఒకరే కాదు, ప్రైవేట్ సెక్టర్ కూడా బాధ్యత, వాళ్ళ భాగస్వామి కూడా దీంట్లో ఉండాలి. సో అన్ని కోణాల నుంచి ఈ మిస్ వరల్డ్ని మేము పూర్తిగా రాష్ట్ర ప్రజలకి, ప్రభుత్వానికి ఉపయోగపడినట్టుగా మేము దాన్ని ఇంగ్లీష్లో ఇందాక చెప్పాను, మ్యాక్సిమైజ్ ద ఆపర్చునిటీ, అదే నేను చేస్తాను. అండ్ ఇది ఏదో 100 సంవత్సరాల వరకు జరిగే కార్యక్రమం కాదు, మ్యాక్సిమం 1.5 ఇయర్స్లో ఇవన్నీ కంప్లీట్ చేస్తాం. ఐటీ ఇండస్ట్రీ ఏ విధంగా అయితే హైదరాబాద్ హబ్గా మారిపోయిందో, ప్రపంచంలో ఒక ప్రత్యేక స్థానాన్ని హైదరాబాద్ సంపాదించగలిగిందో, ఇప్పుడు మీరు ఈ మిస్ వరల్డ్ కాంటెస్ట్ తర్వాత కూడా బ్యూటీ ఇండస్ట్రీ, బ్యూటీ బిజినెస్, బ్యూటీకి ఏమైనా హైదరాబాద్కు ఒక ప్లేస్ ఆక్రమించుకునే అవకాశం ఉందా ఫ్యూచర్లో? సో ఎట్లా ఉంది అంటే బ్యూటీ ఒకటే కాదు, అంటే బ్యూటీని ఈరోజు ఒక పెద్ద ఇండస్ట్రీలో ఒక భాగంగా చూస్తాము, దాన్ని క్రియేటివ్ ఇండస్ట్రీ అంటారు. సో క్రియేటివ్ ఇండస్ట్రీలో ఫ్యాషన్ ఖచ్చితంగా ఉంటుంది, దాంతోపాటు డిజైన్, ఫిల్మ్ మేకింగ్, యానిమేషన్, విఎఫ్ఎక్స్, సో మొత్తం దాన్ని క్రియేటివ్ ఇండస్ట్రీ అంటారు. సో క్రియేటివ్ ఇండస్ట్రీని ఖచ్చితంగా మ్యాక్సిమం హైదరాబాద్లో తీసుకురావడానికి మేము ప్రయత్నం చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ జయేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. మిస్ వరల్డ్ కాంటెస్ట్ విజయవంతంగా జరుగుతుంది, తుది దశకు చేరుకుంది, పోటీలు కూడా సమర్థవంతంగా నిర్వహించగలుగుతున్నాం. తెలంగాణ ప్రభుత్వం తరపున అన్ని ఏర్పాట్లు కూడా చేశాము. మిస్ వరల్డ్ ఎవరైతే ఉన్నారో ఈ పోటీల్లో పాల్గొన్న వాళ్ళందరూ కూడా తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కూడా తాము కృషి చేస్తున్నాం. అదేవిధంగా మిస్ ఇంగ్లాండ్ మిల్లా చేసిన ఆరోపణలు నిరాధారం, ఆమె చేసిన ఆరోపణలు ఏ ఒక్కడు కూడా నిజం కాదు. ఆమె ఎందుకు చేసింది, ఎందుకు అలా చేయాల్సి వచ్చింది, ఎందుకు మీడియాలో ఆ రకంగా ప్రచారం చేసుకుందనే విషయంలో విచారణ కూడా చేస్తున్నాం. ఇప్పటివరకు అయితే ఆమె చేసిన ఆరోపణలు ఏది ఒక్కడు కూడా కరెక్ట్ కాదని జయశ్రంజన్ గారు చెప్తున్నారు. ఇది ఈ వారం ఫేస్ టు ఫేస్. మరొక మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎన్టీవీ.